ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో మనం ఈ రీతిగా చదువుచున్నాము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. శిష్యులు వ్యాకులపడుట చూచి ప్రభువు వారితో ఈ మాటలు చెప్పుచున్నాడు. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో, అనగా ఆయనను ప్రభువుగాను విమోచకునిగాను అంగీకరించునో, వారందరూ ఆయన శిష్యులగుదురు. నేడును లోకము అట్టి వారిని ద్వేషించును, వారిని వెంటాడుచు బాధించును. ఏ రీతిగానైతే ప్రభువైన యేసుక్రీస్తు ఎడల చేసిరో అలాగే ఆయనందు విశ్వసించిన వారికిని చేతురు. విశ్వాసులపైని తప్పులు మోపుచు వారిని సంహరించుదురు కూడా. విశ్వసించు వారందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు శాంతి పొందెదరు, ఎందుకనగా వారు ఆయన అడుగుజాడలందు నడుచుకొనుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించినను మరణము నుండి తిరిగి లేచుట ద్వారా లోకమును జయించి ఉన్నాడు. అందుకనే తమ శ్రమలయందును విశ్వాసులు ప్రభువునందు జయము పొందుదుమను నిరీక్షణ కలిగి ఉన్నారు. మీరును విశ్వాసము ద్వారా ఈ లోకమును జయింప ఇష్టపడరా?